నాకు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో ఏమీ అర్థం కావట్లేదు. నా చెల్లి, నా కొడుకు నన్ను ఇంతగా అనుమానిస్తున్నారంటే నేను కర్ణని చాలా చక్కగానే ఏమార్చాను అని అర్థం. గ్రేట్ గ్రేట్ రమేష్, గ్రేట్. అంటే మీరింతకాలం కర్ణతో చనువుగా ఉన్నది ఇది నిజం కాదా? తొట్టె ఊగుతూ ఉంది. బిడ్డ పడుకోవడానికే. అందులో కర్ణ ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు. కానీ ఆ తొట్టె ఖాళీ అని ఎవ్వరికీ తెలియదు. అన్నా, నువ్వేం చేయబోతున్నావు? వాణ్ణి పడేయాలని చేతికి చిక్కిన రాళ్లన్నీ విసిరాను. కాని వాడేం చేశాడు? అందర్నీ ఒక్కటి చేసి సింహాసనం చేసుకుని పైన కూర్చున్నాడు. యుద్ధంలో కత్తితో గెలవలేకపోతే ప్రేమతో గెలవాలి. అంటే నమ్మకం అనేది ఒక అందమైన ఆయుధం. దాన్ని మించింది ఇంకొకటి లేదు. అందుకే దాన్ని వాడాను. నమ్మించాను, నమ్మాడు. ప్రేమలో పడ్డానికి దారి చూపించాను, పడ్డాడు. పెళ్లి చేసుకోమని ఆశ పెట్టాను, అడుగేశాడు. కానీ ఇప్పుడు ఆ దారిలో గొయ్యి తవ్వాను, పడతాడు. సూటిగా పడిపోతాడు. నువ్వు అదెలా అంటున్నావు? వాడు పడ్డా వాణ్ణి పైకి లేపడానికి అన్నిదీ ఉంది కదా. పడేటప్పుడు నిత్యతో పాటు పడితే కర్ణ ప్రేమిస్తున్నది నిధిని. ఇప్పుడు కళ్ళెదురుగానే నిత్య పెళ్లి అవుతుంది. ఏవేవో అంటున్నారు డాడ్. కర్ణ అన్ని రకాల బాధలను అనుభవించాడు. వాడికి చావు రుచి కూడా తెలుసు. కానీ బ్రతుకు రుచే తెలీదు. అందుకే ఇన్ని రోజులు వాణ్ణి బ్రతకనిచ్చాను. ప్రేమించటానికి అవకాశం ఇచ్చాను. గాఢంగా ప్రేమించాడు, గాఢంగా బ్రతికాడు. ఆ తేట అయిన నీటి మీద టప్పమని చిన్న రాయి వేస్తే కర్ణపాలిట అందులో లేచే అలలు సునామీ అవుతుంది. అయితే కర్ణ నిత్య పెళ్లి చేసుకుంటారు. తను ప్రేమించే అమ్మాయితో పెళ్లి జరిగితే పూల మీద పడుకుంటాడు. ఇక ద్వేషించే అమ్మాయిని చేసుకుంటే పువ్వులే వాడి మీద శాశ్వతంగా పరుచుకుంటాయి. కానీ ఇదంతా ఎలా సాధ్యం అవుతుందన్నా? ఏం చేస్తావు? అన్నీ మాటల్లో చెప్పేస్తే గాల్లో సినిమా చూపించినట్టుంటుంది. కొంచెం కళ్ళారా చూసే అవకాశం మీకు రావాలి కదా. వేచి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎప్పుడూ నాతో నిలబడినందుకు. నేనెవరినైనా నమ్మాలంటే 10 సార్లు ఆలోచిస్తాను. కానీ ఇక 10 జన్మలెత్తినా మీ మీదున్న నా నమ్మకాన్ని కోల్పోను సార్. ఇప్పుడు ఈ మాటలెందుకు? వెళ్ళు, ముందు కార్యక్రమం పూర్తవని. మీరు నా లైఫ్లో ఎంత పెద్ద శక్తి అయ్యారో మీకు తెలియదు సార్. ఇలాగే ఎప్పుడూ మీరు నాతోనే ఉండాలి. నాకు తెలుసు మీరేం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అదంతా నా మంచి కోసమే అని. నేను అంతే, ఎప్పుడు మీతోనే ఇలాగే ఉంటాను. నీకు నా మీద ఉన్న నమ్మకం ఒకేసారి నాకే భయం అనిపిస్తుంది. ఒకవేళ నా వల్లే నువ్వు బాధపడాల్సి వస్తే ఏం చేస్తావు?
క్షణం ఎప్పటికీ రాదు సార్. రాదు అన్నది నీ నమ్మకం, అకస్మాత్తుగా వస్తే అన్నది నా ప్రశ్న. పొరపాటున అలా జరిగితే ఏం చేస్తావు? అలా ఏమైనా జరిగితే అది మీ చెయ్యి మీరు జరగొచ్చు తప్ప మీ వల్ల మనసారా జరగదని అర్థం చేసుకుంటాను. కానీ మీ మీదున్న నమ్మకం ఏ కారణానికి తగ్గిపోదు సార్. అయ్యో దేవుడా, ఈ పిల్లల్లో ఇంతగా కలల్ని పెంచి వాళ్ళ ప్రేమని దూరం చేయాలనుకుంటున్నారేనా? ఇప్పుడు అయిందంతా మర్చిపోయి మీ అక్క కోసం నవ్వుతూ వెళ్తావా? లేదు, కర్ణ మనసారా ఇష్టపడ్డాక అది చెయ్యి జారిపోవడానికి నేను ఒప్పుకోను. ఈయన ఎన్ని కుతంత్రాలు చేసినా కర్ణానిది ప్రేమ ముందు తల ఉంచాల్సిందే. ఎందుకు కళ్ళలో కన్నీళ్ళు? ఖుషీగా ఉన్నాను సార్, అందుకే. కర్ణా, ఇలారా. కర్ణా, బంగారు, ఓకే. కర్ణా, నాకేం కాలేదు. బానే ఉన్నాను నేను. కర్ణ, ఓకే. జాగ్రత్తగా ఉండాలి కదా. ఏయ్, నీకేం కాలేదు కదా? ఉహుం. కొంచెం చోటివ్వండి, గాలి ఆడాలి. కర్ణ, ఏదో మాట్లాడుతూ ఎందుకో అనర్థాన్ని మీదికి తెచ్చుకున్నావా? ఏమైనా అయ్యుంటే? ఎవరు పూచి? నిధి, కర్ణని జాగ్రత్తగా చూసుకోమ్మా.